ఏసీబీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదికతో వేగం పుంజుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఏసీబీ చేతికి కీలక ఆధారాలు అందినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అత్యంత కీలకమైన పరిణామం చెప్పొచ్చు. ఏసీబీ మొత్తం దర్యాప్తును కూడా ఈ పరిణామం అనేది మరో మలుపు తిప్పబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏదైతే కొన్ని వీడియోలు ఆడియోలకు సంబంధించి ఏసీబీ ఆధారాలుగా గతంలో సేకరించిందో, డబ్బులు తీసుకున్నప్పుడు కానీ దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ కానీ ఫోన్ లో సంభాషణలు కానీ వీటన్నిటికి సంబంధించిన పూర్తి మొత్తం ఆడియో రికార్డింగ్స్ అన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్ కి గతంలో ఇచ్చింది. ఆ ఎఫ్ఎస్ఎల్ వాటిని పరీక్షించిన తర్వాత వాటికి సంబంధించిన రిపోర్ట్ ను కోర్టుకు సబ్మిట్ చేసింది. కోర్టులో ఇవాళ ఏసీబీ మెమో దాఖలు చేసింది. వాటిని మాకు అప్పగించండి, వాటి ఆధారంగా మేము విచారణ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయడంతో కోర్టు ఏసీబీ మెమో దాఖలు చేసిన నేపథ్యంలో ఆ రికార్డులను మొత్తం ఇచ్చింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం 3 హార్డ్ డిస్క్ లో ఒక సీడీని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏదైతే వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి, అంటే ఇది ఈ టేపులు వాస్తవమైనవా కావా, అలాగే ఫ్యాబ్రికేటెడ్ టేప్స్ అవునా కాదా, ఈ గొంతులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదికలు ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆ రిపోర్టును తీసుకున్నారు. ఇప్పటికే స్టీఫెన్సన్ వాంగ్మూలంలో ఎవరెవరైతే పేర్లు ప్రస్తావించారో, సీఎం చంద్రబాబు కానీ, ఇతర రేవంత్ రెడ్డి కానీ, సెబాస్టియన్, మతా ఇలాంటి పేర్లు అయితే ఎవరైతే ప్రస్తావించారో వాళ్ళకి సంబంధించిన రికార్డింగ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ మేరకు ఆ స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఏదైతే ఉందో దీని ఆధారంగా ఏసీబీ ఇప్పుడు విచారణ మరింత వేగవంతం చేయబోతుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ 30వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో ఈ సాక్ష్యాధారాలు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఈ కేసుని ఎంత డెప్త్గా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీని ఆధారంగా ఇంకా ఎవరెవరిని ప్రశ్నించాల్సి ఉంది, ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అంశాన్ని ఇవాళ ఏసీబీ అధికారులు నిర్ధారించుకుంటారు. ఆ రిపోర్ట్ లో పేర్కొన్న టేప్స్ కి సంబంధించి వాస్తవాలు అయితే ఖచ్చితంగా ఆ మాటలు ఎవరైతే ఉన్నారో, ఈ స్టీఫెన్సన్ తో మాట్లాడిన మాటలు ఎవరెవరైతే ఉన్నారో నేరుగా కానీ లేదా ఫోన్ లో కానీ మాట్లాడిన వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని విచారణకు హాజరు కమ్మంటారు. వాళ్ళు స్వర పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. తర్వాత తదనుగుణంగా మొత్తం కేసు దర్యాప్తు జరగబోతుంది. ఖచ్చితంగా ఈ నివేదికతో ఎవరైతే ఈ ఎపిసోడ్ లో ఉన్న పెద్ద వ్యక్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన వాస్తవాలన్నీ కూడా బట్టబయలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి విచారణ మరింత వేగవంతం కాబోతుంది. ఇది అత్యంత కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు గౌతమి.